ఉమెన్‌గా యాహ్! ఎస్పెషల్లీ ఇండస్ట్రీలో ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయంటే ఏం చెప్తారు? ఉమెన్ అంటే బేసికల్‌గా ఇట్స్ మోర్ ఆఫ్ మెన్ డామినేటెడ్‌గా ఉంటుంది. ప్రపంచమే మేల్ డామినేటెడ్‌గా డామినేటెడ్. ఉంటుంది. అండ్ ఇంకోటి నేను డీల్ చేసేటప్పుడు కూడా మోస్ట్ ఆఫ్ ద ల్యాండ్ లార్డ్స్ కూడా చాలా వరకు అందరూ మెన్నే ఉంటారు. హ్మ్. అండ్ ఐ యామ్ వెరీ యంగ్. నాకు అవును. వుమెన్‌కి అనే దానికంటే యంగ్ అనేది కొంచెం డిసడ్వాంటేజ్‌గా అసలు ఈ అమ్మాయి ఉంటుంది. మెచ్యూర్డ్‌గా డీల్ చేయగలుగుతుందా? యాహ్! సో, అండ్ బిఫోర్ ఎనీ డిస్కషన్‌కెళ్ళే ముందు దే గో త్రూ ఆల్ ద వీడియోస్ ఆఫ్ మైన్. ఫస్ట్ డాక్టర్ శ్రవంతి ఎల్ఎస్సిరి అనంగానే అసలేం తెలియని వాళ్ళైతే ఓకే ఫైన్ ఎవరో పెద్ద డాక్టరో అనుకున్నా. అన్నట్టు అనుకుంటారు. తర్వాత బ్రీఫింగ్ వెళ్తుంది కదా! లేదా ఏ వీడియోనో ఏదో చూసుంటారు. దే వర్ లైక్ ఓకే చిన్న అమ్మాయా? ఎలా? ఏంటి? అని అనుకుంటారు. మంచి కాన్ఫిడెంట్‌గా ఉంది. బట్ రెబెల్ క్యాండిడేట్. సో, యెస్. బట్ వన్స్ దే మీట్ మీ సో, ఇంకా బేస్డ్ అపాన్ నా స్ట్రాటజీ వైస్ కావచ్చు, నా కాన్ఫిడెన్స్ వైస్ కావచ్చు, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం డీల్స్ క్రాకే చేస్తాము. బట్ చిన్న ఇదైతే ఉంటుంది. హ్మ్. కొంచెం చిన్న అమ్మాయి, అమ్మాయి ఈస్ షీ కేపబుల్ ఆర్ నాట్ అనేదైతే ఉంటుంది. బట్ అవన్నీ మనం రాంగ్ అని ప్రూవ్ చేసుకుంటూ ఈరోజు మనం ఇండిపెండెంట్‌గా వెంచర్‌ని హ్యాండిల్ చేసే స్థాయికొచ్చేసాం. యాహ్! అంటే ఈవినింగ్ 6 అవ్వంగానే రీసెంట్‌గా ఐ హ్యాడ్ ఎన్ ఎక్స్‌పీరియన్స్. హ్మ్. ఐ వాస్ వెరీ లేట్ ఇన్ ద సైట్. సో, ల్యాండ్‌లార్డ్ కూడా ఉన్నారు. హి వాజ్ "అమ్మ పొద్దుపోతుంది ఆడపిల్లవు గదా! వెళ్ళిపోవచ్చా? ఎళ్ళాలి గదమ్మా తొందరగా ఇంటికి" అన్నారు. సార్ నాకు అలవాటే సార్ మీరెళ్ళరా ఇంటికి తొందరగా అన్నాననమాట. సో, దట్ ఈస్ హౌ పీపుల్ పర్సెప్షన్ ఆటోమేటిక్‌గా అలా ఉంటుందనమాట. బట్ ఐ ఆల్వేస్ మేక్ ష్యూర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టైమ్ లైన్స్ ఆర్ వాటెవర్ 100 మెన్‌కి ఈక్వలెంట్‌గా వర్క్ చేయడానికి నాకెప్పుడూ ఐయామ్ కేపబుల్ ఎనఫ్. సూపర్. కానీ ఇంటర్వ్యూస్‌లో చాలా ఓపెన్‌గా యాహ్! ఇన్వెస్ట్‌మెంట్స్ ఇక్కడ చేయాలి, ఇక్కడ చేయకూడదు, ఇలా చేస్తే మీకు మైనస్, ఇలా చేస్తే మీకు మంచిది కాదు. ఇన్ని చాలా ఓపెన్‌గా చెప్తూ ఉంటారు. సో, మీ కాంపిటీటర్స్ నుంచి కానీ, సేమ్ ఫీల్డ్‌లో ఉన్నవాడి నుంచి కానీ మీకేం ప్రాబ్లమ్ ఉండదా? 100% ఐ గెట్ ఎన్ నంబర్ ఆఫ్ అలా ఎలా కాల్స్. చెప్తావు శ్రవంతి? మా యెస్ బిజినెస్ బికాజ్ పాడు చేస్తున్నావు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఇట్స్ అన్ ఇన్ఫర్మేషన్. అది మీకు ఒక లాయర్ అయినా చెప్తారు. ఇట్స్ ఆల్ అబౌట్ నాలెడ్జ్. అది మీకు లాయర్ అయినా చెప్తారు. కాకపోతే వాళ్ళు కెమెరా ముందు చెప్పరు అంతే. నేను కెమెరా ముందు చెప్తాను. మీరు నన్ను చూడగలుగుతున్నారు అంతే. దట్ ఈస్ ద డిఫరెన్స్ అంతే. ఐయామ్ గివింగ్ ద నాలెడ్జ్ అండ్ అవేర్‌నెస్. నేను నాలెడ్జ్ అండ్ అవేర్‌నెస్‌ని ఇస్తున్నాను. సో, ఐయామ్ నాట్ లేనిదైతే నేను చెప్పట్లేదు. మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అంటే ఏం చేయాలనేదైతే నేను చెప్తున్నాను కదా! సో, ఇంకా దాంట్లో నేను వాట్ ఈస్ ద థింగ్ దట్ ఐ హావ్ టు హైడ్. సో, ఐ రివీల్ ఈవెన్ ఎలా ల్యాండ్ ఎక్వైర్ ఎలా చేస్తారు? వాట్ ఆర్ ద ఛాలెంజెస్? ఇవన్నీ కూడా మనం మన అంటే ఇప్పుడు బేసికలీ కొనడానికొస్తున్న వ్యక్తికి మనం అన్నీ చెప్పడంలో తప్పేంటి? అవును. సో, కాబట్టి 100% ఐల్ గెట్ మా ఆఫీస్‌కి గావచ్చు, నన్ను పర్సనల్‌గా గావచ్చు, వై యూ విల్ ఓపెన్ ద సబ్జెక్ట్ అని చెప్తారు. సో, అవును. ఐ థింక్ దట్ నేను జనాలకి అవేర్‌నెస్ ఇస్తున్నా అని నేను ఫీల్ అవుతా. అంటే నేను ఇక్కడ పేర్లు మెన్షన్ చేయడం సమంజసం కాదు కాబట్టి పేర్లు మెన్షన్ చేయట్లేదు. యాహ్! చాలా ప్రాజెక్ట్స్‌లో చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్‌ని తీసుకొచ్చేసి, బ్రాండ్ అంబాసిడర్ లాగా తీసుకొచ్చి, హ్మ్. చాలా యాడ్స్ కానీ, ప్రమోషన్స్ కానీ చేస్తూ ఉంటారు. యాహ్! తీరా చూస్తే కనీసం అక్కడ గడ్డి మొలిస్తే, ఆ గడ్డి కూడా క్లీన్ చేయగలిగే అవకాశం కూడా హ్మ్. లేని హ్మ్. ప్రాజెక్ట్స్ నేను చాలా చూశాను. యాహ్! ట్రూ. సో, నిజానికి ప్రజలు కూడా ఈ బ్రాండ్ అంబాసిడర్స్ పేరు మీద ల్యాండ్‌లు తీసేసుకుంటే మోసపోయే అవకాశం కూడా ఉంటుంది గదా! యెస్. నేను చూశాను రీసెంట్‌గా చాలా చూశాను అలాగా. 100%. సీ బ్రాండ్ అండ్ బ్రాండ్ అంబాసిడర్స్ హెల్ప్ టు పెనిట్రేట్. హ్మ్. ఆ కంపెనీని గానీ, ఆ ప్రోడక్ట్‌ని గానీ జనాల్లోకి తీసుకెళ్ళడానికి వాళ్ళు హెల్ప్ చేస్తారు. హ్మ్. బికాజ్ వాళ్ళకంటూ ఒక బికాజ్ వాళ్ళు సెలబ్రిటీ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళకంటూ ఆ ఫేషియల్ రికగ్నిషన్ ఉంటుంది కాబట్టి, అవును. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అమెరికా గాదు, అనకాపల్లి గాదు. అవును. ఎక్కడైనా సరే వాళ్ళని చూస్తారు గాబట్టి, కరెక్ట్. ఆ వ్యక్తి ఏదైనా చెప్తుంటే, అది చెప్పుల గురించి గావచ్చు, వాటర్ బాటిల్ గురించి గావచ్చు, Absolutely. ల్యాండ్ గురించి గావచ్చు, కార్ గురించి గావచ్చు, దేని గురించైనా గావచ్చు. అవును. ఆ పర్సన్‌ని ఎక్కడికైనా యాడ్ త్రూ పెనిట్రేట్ చేయగలుగుతారు అబ్సల్యూట్‌లీ. గాబట్టి, అబ్సల్యూట్‌లీ. సో, ఇలాంటి ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియో కంపెనీస్ ఆర్ ల్యాండ్ రిలేటెడ్ ఆర్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఇవి మనుషుల ఇన్వెస్ట్‌మెంట్స్‌తో కూడుకున్నవి. ఇప్పుడు మనం ఒక వాటర్ బాటిల్ కొంటామండి. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 20 రూపీస్. వాటర్ బాలేదో ఇంప్యూరిఫైడ్‌గా ఉన్నాయి పడేస్తాం అయిపోయింది అక్కడితో. హ్మ్. బట్ వేర్ ఆస్ కమింగ్ టు ఇన్వెస్ట్‌మెంట్ హ్మ్. లాక్స్ ఆఫ్ రూపీస్ ఆర్ ఇన్వాల్వ్డ్. హ్మ్. అక్కడ మీరు బ్రాండ్ అంబాసిడర్ కంటే కూడా మీరు చెక్ చేసుకోవాల్సింది ఏందంటే, ఆ ప్రాపర్టీ ఎంత క్లియర్‌గా ఉంది హ్మ్. అండ్ మీకు ఎలాంటి సర్వీస్ ఇస్తది ఆ సంస్థ. హ్మ్. మీ ఫోన్ ఎత్తుతదా ఫస్టు? కరెక్ట్. మీరు కనీసం కెన్ యూ సీ ద చైర్మన్? హ్మ్.
కెన్ యూ గో అండ్ టాక్ టు ద ఫౌండర్ ఆఫ్ ద కంపెనీ? నాట్ టు విత్ ద మార్కెటింగ్ టీమ్ విల్ ఆల్వేస్ టేక్ కేర్ ఆఫ్ ద ఆల్ ద డ్యూ డెలిజెన్సెస్ అన్నీ చేస్తారు. బట్ కెన్ యూ సీ మీరు ఎవరి దగ్గర కొంటున్నారు అనేది మీకు నాలెడ్జ్ అన్నా ఉండాలి కదా. సో దిస్ ఈస్ హౌ దిస్ కొన్ని ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఉంటారో దే ఆల్వేస్ వాంటెడ్ ఎలా అంటే పెద్ద బ్రాండ్ అని క్రియేట్ చేసి ప్రీ లాంచెస్ కావచ్చు, భూమి లేని భూమిని అమ్మడం కావచ్చు. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. బట్ ఒక క్లయింట్గా, ఒక పర్సన్గా మీరు మీ స్క్రూటినీ ఎందుకు చేయరు? వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? బ్రాండ్ అంబాసిడర్ ఈజ్ నాట్ గోయింగ్ టు హెల్ప్ యూ. ఓకే, బికాజ్ వాళ్ళకి ఎండార్స్మెంట్ అది అంతే. హీఈస్ నాట్ ఈవెన్ అవేర్ ఎక్కడ ప్రాజెక్ట్ జరుగుతుంది ఏంటి అనేది కూడా ఉండదు. సో 100% మీకు కావాల్సింది ఏంటంటే బ్రాండ్ అంబాసిడర్స్ ఆర్ ఫర్ ద పబ్లిసిటీ, దే ఆర్ నాట్ ఫర్ ద సెక్యూరిటీ అండ్ ష్యూరిటీ. మీకు సెక్యూరిటీ అండ్ ష్యూరిటీ కావాలి అంటే బిలీవ్ ఇన్ ద సర్వీస్ అండ్ ద పర్సన్ హౌ నాలెడ్జబుల్ దే ఆర్. దట్ ఈస్ వాట్ మ్యాటర్స్.